గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ స్పందించింది. వెంటనే నిజ నిర్ధారణ నివేదికను సమర్పించాలని అటవీ శాఖను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, జి నగేష్, రఘునందన్ రావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ను కలిశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని వారు ఒక వినతిపత్రం అందజేశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలు పర్యావరణ హెరిటేజ్ భూములని వారు తెలిపారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు ఈ భూములు ఎంతో ప్రయోజనకరమని ఎంపీలు మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. అనేక రకాల ఔషధ మొక్కలు, వివిధ పక్షి జాతులతో ఆ ప్రాంతమంతా అలరారుతోందని చెప్పారు. ఇంతటి విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తోందని వారు ఆరోపించారు. హెచ్సియు విద్యార్థులతో పాటు హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు నాయకులు. దీనిపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పందించారు. కంచె గచ్చిబౌలి భూములపై వెంటనే నిజ నిర్ధారణ నివేదిక పంపాలని అటవీ శాఖ అధికారులను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆదేశించింది. ఇప్పటికే ఉన్న కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అటవీ చట్టానికి లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. వాస్తవాధారిత నివేదికతో పాటుగా సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. వన్యప్రాణులకు హాని, చెరువులను పూడ్చివేయడం, అరుదైన శిలల విధ్వంసం తదితర అంశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖను ఆదేశించింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. నిన్న ఢిల్లీ కేంద్రంగా కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ని బీజేపీ ఎంపీలు కలిసిన తర్వాత హెచ్సికి సంబంధించినటువంటి 400 ఎకరాల భూములకు సంబంధించినటువంటి అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. ఒకవైపు హెచ్సి కేంద్రంగా విద్యార్థులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు వారికి అండగా ప్రతిపక్ష పార్టీలు సైతం వారికి అండగా వారికి మద్దతు తెలుపుతూ భూ పరిశీలన చేసేందుకు వారంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కేంద్ర అటవీ శాఖ అదేవిధంగా పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలో నిన్న బీజేపీ ఎంపీలంతా కూడా నిన్న జరిగినటువంటి కేంద్ర మంత్రి సమావేశంలో ప్రధానంగా ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూ కానీ, అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతం కానీ, అదేవిధంగా మరొక వైపు అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు, వివిధ పక్షి జాతులకు సంబంధించినటువంటి, అదేవిధంగా ఔషధ మొక్కలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా కేంద్ర మంత్రికి వివరించడం జరిగింది. నిన్న ఈ సమావేశం అయిన తర్వాత ఈరోజు అటవీ శాఖ, పర్యావరణ శాఖ 2 శాఖలు కూడా ఈ వివాదం పైన, హెచ్సికి సంబంధించినటువంటి భూ వివాదం పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు, ఒకవైపు హెచ్సికి సంబంధించినటువంటి విద్యార్థులంతా గత 10 రోజులుగా ఇక్కడే వారంతా కూడా శాంతియుతమైనటువంటి నిరసన చేస్తున్నారు. మరొకవైపు ఉదయం లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో వారి స్పందన కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు ఆ కేంద్ర అటవీ శాఖకు సంబంధించి, పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ హెచ్సికి సంబంధించినటువంటి భూ వివాదం పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి కేంద్ర అటవీ శాఖకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన ఏమైనా మీకు వచ్చిందా? ఏమన్నా నోటీస్ రిలీజ్ అయింది కదా, తెలంగాణ గవర్నమెంట్కి టీజేఏసీ ఏమైతే అక్రమంగా ఇక్కడ డిఫారెస్టేషన్ చేస్తుందో దానికి సంబంధించి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్కి పంపించడం జరిగింది నోటీసు. దానితో చూసుకుంటే మొత్తం డిఫారెస్టేషన్ అయిపోయిన తర్వాత
ఇలాంటి నోటీసులు ఇస్తే ఏం లాభం, దీనికి ముందుగానే రెస్పాండ్ అవ్వాల్సింది అని చెప్పి మేము చాలా బాధపడుతున్నాము. ఉగాది రోజున అర్ధరాత్రి దొంగలాగా కబ్జా చేయనీకి వచ్చి 50 పైన బుల్డోజర్లను పంపించి డిఫారెస్టేషన్ చేపించి అడవులను మొత్తం నరికించే ప్రయత్నం చేశాడు. ఆపుదామని మేము పోతే అన్యాయంగా అక్రమంగా అమ్మాయిలను కూడా చూడకుండా లేడీ కానిస్టేబుల్స్ లేకున్నా సరే పోయి లాఠీ చార్జ్ చేసి మరి అన్యాయంగా వ్యాన్ లెక్కించి మరి అరెస్ట్ చేయడం జరిగింది. అయినా సరే అప్పటి నుంచి ఇక్కడే నాన్ స్టాప్గా 5 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. ఈ ఇష్యూ ఎప్పుడంటే 20 డేస్ నుంచి నడుస్తూనే ఉంది. మేము అప్పటికి మా ప్రయత్నం మేము చేసి లెటర్స్ ఇచ్చి మేము వైస్ ఛాన్సలర్ అప్రోచ్ అయ్యే పరిస్థితి కూడా చేసాం. కానీ వైస్ ఛాన్సలర్ మాకు ఇచ్చే టైం లేదు. వైస్ ఛాన్సలర్ చాలా బిజీగా ఉన్నాడు. రేవంత్ రెడ్డితో కూడా చాలా బిజీగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏంటంటే వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా పెట్టుకొని రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అనే టాటూ వేయించుకొని మరి మొత్తం అందరి దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాల వెనుక బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీలు వెనుక నుండి నడిపిస్తున్నాయని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. మా వెనుక పొలిటికల్ పార్టీస్ ఏమీ లేవు. మేము యూనిటీ స్టూడెంట్స్ కమ్యూనిటీ అంతా యూనిటీగా వచ్చి మేము ధర్నాలు చేస్తున్నాం. మా హక్కు కోసం మేము పోరాడుతున్నాం. మా ల్యాండ్ మాకు వాపస్ ఇవ్వమని చెప్పి మేము కోట్లాడుతున్నాం. అలానే సాలిడారిటీగా మిగిలిన పార్టీస్ ఏవైతే ఉన్నాయో బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అలాగే సిపిఎం కావచ్చు, ఏదైనా కావచ్చు, అలానే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ యూనివర్సిటీ నుంచి వెళ్ళి వేరే పొజిషన్లో సెటిల్ అయిన వాళ్ళే. కొంతమంది పొలిటికల్గా సెటిల్ అయ్యారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చాలానే ఫీల్డ్స్లో సెటిల్ అయిన వాళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి ధర్నాలు చేస్తున్నారు. అలానే వాళ్ళని కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా హెచ్సిసికి సంబంధించి కానీ భూములకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పి చాలా క్లారిటీగా ప్రభుత్వం చెప్తుంది. ఏ ఇందిరమ్మ రాజ్యంలోనైతే మాకు 2300 ఎకరాలు వచ్చిందో అదే ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు అన్యాయంగా అక్రమంగా 400 ఎకరాలు లాక్కుంటున్నాడు రేవంత్ రెడ్డి. మేము టీఎంజీ భరతకి 400 ఎకరాలు ఇచ్చినాం. అది ఏంటంటే ఫేక్ కంపెనీ. అది ఎప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఉన్నాడే చేతకాన్నాడు ఏం చేసిండంటే ఫేక్ కంపెనీకి రాసి ఇవ్వమని చెప్పి అగ్రిమెంట్స్ చేసిండు. కానీ దానికి కంపెన్సేషన్ 597 ఎకరాస్ మేము తీసుకుంటామని చెప్పి మేము అగ్రిమెంట్ మాట్లాడిపించుకొని మరి మేము 400 ఎకరాస్ ఇచ్చినాం. కానీ మాకు రిటర్న్ 397 ఎకరాస్ మాత్రమే వచ్చినాయి. ఆ 397 ఎకరాస్ కూడా మాకు అక్కడనే 140 ఎకరాస్ మేము లాస్ అయిపోయినాం. బట్ స్టిల్ తర్వాత కూడా మేము టిఫర్కి ఎన్ఐఏబికి కూడా మేము ఎకరాస్ ఇచ్చాం. అక్కడ ఓవరాల్గా 400 ఎకరాస్ మేము లాస్ అయినాం. అయినా సరే ఇప్పటికీ కూడా అలానే నచ్చిన దానికి మేము ల్యాండ్ ఇచ్చుకుంటూ పోతే మాకేం మిగులుతుంది? రేవంత్ రెడ్డికి సమాధి కట్టడానికి ఇక్కడ ల్యాండ్ మిగులుతుంది అంతే. ఇంకా ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతం ధ్వంసం అవుతుంది. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు కానీ వివిధ రకాల జంతువులన్నీ కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపై బయోడైవర్సిటీ గురించి మాట్లాడుతున్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు బయోడైవర్సిటీ ఎక్కడ కనిపించట్లేదా? ఫ్లోరాఫోనా ఎక్కడ కనిపిస్తలేదా? దాదాపు 2 మంచి లేక్స్ ఉన్నాయి. బఫెలో లేక్ ఉంది, పీకాక్ లేక్ ఉంది, మష్రూమ్ రాక్స్ ఫేమస్, దట్ ఈస్ వెరీ ఏన్షియంట్. అయినా సరే వీటిని దేనికోసం ఆలోచించకుండా మూగజీవులను కూడా చూడకుండా వందల సంఖ్యలో జింకల్ని చంపించేసి మరి డిఫారెస్టేషన్ చేసి గ్లోబల్ వార్మింగ్ ని సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటి నుంచి మీరు దాదాపు 20 రోజుల నుంచి కూడా శాంతియుతమైనటువంటి నిరసన చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మరి దీన్ని మీరు మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మేము శాంతియుతంగా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నా సరే లాఠీ చార్జ్ చేపిస్తున్నారు. నిన్న ఏమైందంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే ఉందో వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళందరూ కలిసి మంచిగా ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా ఈ శ్రీధర్ బాబు, బంటి విక్రమార్క వీళ్ళందరూ చెప్పడం జరిగింది మేమేదో పేడ్ ఆర్టిస్టులం అని చెప్పి. మేమేం పేడ్ ఆర్టిస్టులం కాదు, మేమందరం స్టూడెంట్స్. మీ ఏమైనా డౌట్ ఉంటే వచ్చి ఐడి కార్డ్స్ తో పాటు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ముఖ్యంగా బట్టి విక్రమార్క కానీ శ్రీధర్ బాబు కానీ వీళ్ళిద్దరు కూడా హెచ్సిసికి సంబంధించినటువంటి విద్యార్థులే. కనీసం మీరు చెప్తున్నారు కనీసం వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి ఈ భూములు పరిశీలించండి, అటవీ ప్రాంతాన్ని పరిశీలించండి, కానీ వాళ్ళు రెస్పాండే కావడం లేదు. దీని మీద వాళ్ళు వస్తేనా రాళ్ళ వర్షం కురిపిస్తాం వాళ్ళ మీద. దమ్ముంటే వాళ్ళని ఇక్కడ రమ్మని చెప్పండి. స్టూడెంట్స్ పవర్ ఏందో వాళ్ళు చూస్తారు. ఇంకా దమ్ము లేదు రావడానికి. అందుకనే ప్రెస్ మీట్లు పెట్టి కూతలు కూస్తున్నారు. మేము పేడ్ అట్లీస్ట్ అని చెప్పి గెట్లా కనిపిస్తున్నాం. స్టూడెంట్స్తో పెట్టుకుంటే మాత్రం ఎవడుండడు. ఇక్కడ ఆలుమ్ని అని చెప్పి పోయి అక్కడ నోటుకు వచ్చినట్టు కూతలు కూస్తే ఊరుకునేది ఏం లేదు. మా ల్యాండ్ కోసం మేము కొట్లాడుతున్నాం. ఇది మొత్తం చూసుకుంటే హెచ్సిసిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత 20 రోజుల నుంచి కూడా విద్యార్థులు
శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే 400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ని అభివృద్ధి కారణం చూపిస్తూ ముఖ్యంగా వేలం వేయాలని చూస్తుందో దాన్ని వెనక్కి తీసుకోవాలి, ఆ భూముల్ని సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగించాలనేటటువంటి ప్రధాన డిమాండ్తోనే వీరు శాంతియుతమైనటువంటి నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆదేశాలని పర్యావరణ శాఖ కానీ కేంద్ర అటవీ శాఖ కానీ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికైనా ఈ అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయకుండా ఆపుతుందా లేదా పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుందని చెప్పాలి మూర్తి.